హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ క్వీన్. మా హస్బెండ్ బర్త్డే రోజు సర్ప్రైజ్ డెకరేషన్ అయితే చేశాను. అది ఎలా చేశాను ఏంటి చిన్న చిన్న టిప్స్ యూస్ఫుల్ అయ్యేవి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ స్టాండ్ అయితే నా ప్రతి డెకరేషన్ వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు. వెరీ యూస్ఫుల్. అండ్ నేను ఇక్కడ వైట్ నెట్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. దీంట్లో యూస్ చేసే అన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా రీయూజబుల్వి. నేను బోల్డ్వే యూస్ చేశాను. ఓన్లీ రోజ్ ఫ్లవర్స్ రియల్వి తప్పితే మిగతావన్నీ కూడా ఓల్డ్వే నేను రీయూజ్ చేశాను. మీరు కావాలంటే రోజ్ పెటల్స్ కూడా ఈ ప్లాస్టిక్ టైప్ ఉంటాయి. సో అవైతే రీయూజబుల్, ఎవర్ గ్రీన్, ఎవర్ లాస్టింగ్ అనమాట. అవి కూడా మీరు తెచ్చుకోవచ్చు. సో నేను అవైతే తీసుకోలేదు. జనరల్గా అవి పెద్ద పెద్ద హోటల్స్లో అక్కడ బెడ్ మీద డెకర్ చేయడానికి ఆ రోజ్ పెటల్స్ అయితే ప్లాస్టిక్ యూజ్ చేస్తూ ఉంటారు. లుకింగ్ అయితే సేమ్ ఉంటుంది, ఏమి తేడా ఉండదు. కాకపోతే న్యాచురల్ అనే ఆ ఫీలింగ్ కోసం మనం రియల్ ఫ్లవర్స్ వాడుకుంటే వాడుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ అయినా తెచ్చుకోవచ్చు. అదంతా అప్ టు మన చాయిస్. ఇక్కడ నేను ఫస్ట్ బెడ్రూమ్ నుంచి సెకండ్ బెడ్రూమ్కి వే లాగా చేస్తున్నాను ఫ్లవర్స్తో. సో మార్నింగ్ టైమ్ కేక్ కట్ చేద్దామని ప్లానింగ్. సో ఆయన నిద్రలేవగానే ఈ వే నుంచి ఇలా వచ్చి సెకండ్ బెడ్రూమ్ తీస్తే లోపల సర్ప్రైజ్ డెకర్ అదంతా చూడాలి అనేది ప్లానింగ్. ఈ డెకర్ నేను ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ చేస్తే 7 అలా పట్టింది కంప్లీట్ అయ్యేసరికి. ఇక్కడ ఈ డెకరేషన్ ముందు హార్ట్ షేప్లో లవ్ సింబల్ లాగా రోజ్ పెటల్స్తో తయారు చేసి దీని లోపల తనకిచ్చే బర్త్డే గిఫ్ట్ అనేది పెట్టాను. ఈ హార్ట్ సింబల్ చుట్టూ ఎలక్ట్రిక్ క్యాండిల్స్ ఉంటాయి కదా, సో వాటిని బోర్డర్ లాగా పెట్టాను. ఈ ఎలక్ట్రిక్ క్యాండిల్స్ ఏంటంటే మనకి రీయూజబుల్, మంచి లుక్ వస్తాయి. ఎప్పుడు కూడా ఈ రొమాంటిక్ డెకరేషన్స్, యానివర్సరీస్, బర్త్డేస్ అప్పుడు ఇట్లాంటివి పెడితే చాలా బాగుంటుంది. హార్ట్ సింబల్ మధ్యలో తనకిచ్చే బర్త్డే గిఫ్ట్ అయితే పెట్టానని చెప్పాను కదా. సో జనరల్గా అబ్బాయిలకి పర్స్, బెల్ట్ ఆర్ కీ చైన్, పెన్, ప్లాంట్స్ ఇట్లా మనం ఏదైనా సరే గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఇక్కడ పర్స్ మీద, పెన్ మీద, కీ చైన్ మీద పర్సనల్గా తన నేమ్ అయితే రాయించాను. సో ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించాను. ఆ బర్త్డే పర్సన్కి ఏదైతే నీడ్ ఉందో ఆర్ ఏదైతే ఇంట్రెస్ట్, ఇష్టమో ఉంటుందో సో దాన్ని బట్టి మీరు గిఫ్ట్లు అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ లైటింగ్ పెడదామని చూస్తుంటే చాలా చిక్కులు పడిపోయింది. ఇదైతే నేను 1 టైమే యూజ్ చేశాను. ఇట్లాంటి టైప్ లైటింగ్ అయితే అస్సలు మీరు తీసుకోవద్దు. సో ఇంకా దీన్ని చేసేదేం లేక కేక్ డెకర్కి కింద అయితే ఇట్లా పెడుతున్నాను. బెటర్ టు ప్రిఫర్ స్ట్రైట్ లైన్ ఉన్న లైటింగ్ టైప్ అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ పార్టీ స్పెట్స్ టైప్ ఉంటాయి కదా, ఈ లైటింగ్ వస్తాయి. వీటిని కూడా ఉన్న డెకర్లో పెట్టాను. ఈ ఓవరాల్గా డెకర్కి నేను జస్ట్ ఫ్లవర్స్ మాత్రమే కొన్నాను. మిగతా అన్నీ కూడా రీయూజ్ చేశాను ఓల్డ్వే. మామూలుగా అయితే బడ్జెట్ ఒక 1000లో ఇవన్నీ కూడా వచ్చేస్తాయి మనకి. బ్యాక్గ్రౌండ్ ఆ రాడ్స్ బ్లాక్ కలర్ ఉన్నాయి కదా, సో దానికి బదులు కట్టెన్ రాడ్స్కి అయితే కట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఇచ్చే సపరేట్ గిఫ్ట్లు అనేవి మన చాయిస్ ఆఫ్ బడ్జెట్. నైట్ టైం కేక్ కటింగ్ పెట్టుకున్న వాళ్ళకి లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే చిన్న చిన్న లైటింగ్ వెలుగులో ఆ లుక్ అనేది ఇంకా మంచిగా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ గిఫ్ట్ వ్రాపింగ్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒకసారి మీరు పింట్రెస్ట్లో యూట్యూబ్లో చూడండి. నేను ఇక్కడ చాక్లెట్ లాగా ప్యాకింగ్ చేశాను. అలాగే మనీ ప్లాంట్ అయితే గిఫ్ట్ ఇద్దామని చిన్న పాట్ తీసుకొచ్చాను. బట్ అది బయట సైడ్ అంత లుకింగ్ లేదు, బ్లాక్ కలర్. సో నేను దాన్ని పెయింట్ లాగా వేశాను, చిన్న చిన్న బాల్స్ లాగా దాన్ని డెకరేట్ చేశాను. సో ఓవరాల్గా లుక్ అయితే ఇదండి. ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. డెకరేషన్ ఎలా ఉంది ఏంటి నా కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం, మరిన్ని డెకరేషన్ ఐడియాస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.